హలో అందరికీ, నేను ఈ వీడియోలో వేప గురించి చెప్తానండి. అంటే నీమ్ అనమాట ఇంగ్లీష్లో. మనకి దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో ఈ వేపకి ఎంతో ప్రాముఖ్యం కలిగి ఉందండి. ఇది చర్మ సంబంధిత సమస్యలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. వేపాకుల రసం లేదా పేస్ట్ చర్మ వ్యాధులు ఉన్నవాళ్ళు కానీ, పుండ్లు ఏమన్నా పడినా మనకి రింకిల్స్ తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా పింపుల్స్ వచ్చినప్పుడు ఆ వేపాకు పౌడర్ ఏమన్నా పౌడర్ చిన్న కర్డ్లో రాసుకున్నా కానీ, లేదంటే వేపాకు పేస్ట్ ఆ పింపుల్ మీద పెట్టుకున్నా కానీ పింపుల్స్ అనేవి పోతాయండి. ఇది వేపాకులు మరిగించి నీరు తాగితే రక్తాన్ని శుభ్రం చేయడానికి సహాయపడుతుంది. ఎప్పుడైనా మనకి వేపాకులు అంటే మనకి రెగ్యులర్గా చెట్లు కనిపిస్తూనే ఉంటాయి రోడ్ల మీద. లేదు అంటే వేపాకు పౌడర్ కూడా దొరుకుతుంది మనకి ఆన్లైన్లో. ఆర్గానిక్ పౌడర్స్ అవి ఉంటాయి. అవి మన వాటర్లో మరిగించేసి తాగినా కానీ మన బ్లడ్ క్లీన్ అవుతుంది. ఒంటి రక్షణ వ్యవస్థ అంటే ఇమ్యూనిటీకి కూడా మనకి బాగా ఉపయోగపడుతుందండి. యాంటీ ఆక్సిడెంట్గా ఇది ఉపయోగించుకోవచ్చు. వేపాకుని రోగనిరోధక శక్తి పెంచుతుంది. అండ్ ఇది ముఖ్యంగా వచ్చేసి షుగర్ పేషెంట్స్ కానీ, డయాబెటిక్ కంట్రోల్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఈ వేపాకు పౌడర్ని కానీ, లేకపోతే వేపాకు ఆకుల రసం కానీ తాగినట్టయితే మనకి డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంటుంది. చక్కెర స్థాయిల్ని బాగా అది నియంత్రణలో ఉంచుతుందన్నమాట. మనకి ఇంతకుముందు ఓల్డెన్ డేస్లో ఆ వేపాకు పుల్లలతో మనకి పళ్ళు తోముకునేవాళ్ళు. అప్పుడు మనకి పళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండేవి. ఇంకా ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ పేస్ట్లు ఇవి రావటం వల్ల చాలా పాడవుతున్నాయి. ఈవెన్ చిన్నపిల్లలకు కూడా పళ్ళు పుచ్చుతున్నాయి. కానీ పాత రోజుల్లో ఆ వేపాకు పుల్లలతో మనకి పళ్ళు తోముకోవటం వల్ల అయితే పళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇప్పుడు కూడా అలా తోముకున్న వాళ్ళకి ఎంత ముసలోళ్ళని చూసినా కానీ వాళ్ళ పళ్ళు చాలా గట్టిగా ఉంటాయి. ఒకసారి ఎవరికైనా దగ్గరలో వీలుంటే కనుక వేపాకు పుల్లలతో ట్రై చేసేయచ్చు. మనకి ఇవన్నీ కూడా వేపాకు పొగ పెట్టడం వల్ల దోమలు కూడా పోతాయండి. అండ్ ఈ వేపాకులు ఆయిల్లో వేసి మనం కాగబెట్టుకుంటే పేలు పోతాయి, డాండ్రఫ్ తగ్గుతుంది. వీటి వల్ల ఇలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. ఇంకా మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.